స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అనగానే ముందుగా గుర్తొచ్చే మూవీ అర్జున్ రెడ్డి. ఫస్ట్ మూవీతోనే సందీప్ రెడ్డి వంగ తన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తీశాడు. అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండ, శాలిని పాండే ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నారు. అయితే అర్జున్ రెడ్డి మూవీలో హీరోయిన్గా సాయి పల్లవి అనుకున్నారట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. కానీ కొన్ని రీజన్స్తో సాయి పల్లవిని వద్దనుకున్నారంట. ఆ విషయం నెట్టింట తెగ వైరల్ అయిపోతుంది. ఇంతకీ ఈ కామెంట్స్ మీద సాయి పల్లవి రియాక్షన్ ఏంటో లెట్స్ వాచ్ ద స్టోరీ. యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని డేట్ల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకో 2-3 నెలల్లో సెట్స్ పైకి వెళ్లిపోతుంది. ఇది జరుగుతున్న టైంలో వేరే కమిట్మెంట్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే డార్లింగ్ ముందు ఫౌజీ, ది రాజాసాబ్ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. సలార్ టు శౌర్యంగ పర్వంకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి దాని గురించి టెన్షన్ అక్కర్లేదు. కల్కి 2 జూన్ నుంచి ఉండొచ్చని నిర్మాత అశ్విని దత్ అన్నారు. కానీ ఖచ్చితంగా అని చెప్పలేదు. సో స్పిరిట్ తప్ప ఏది ఖరారుగా చెప్పలేని పరిస్థితి. సరే, స్పిరిట్ అయ్యాక సందీప్ రెడ్డి వంగ ఎవరితోనూ చేస్తాడనే దాని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. హఠాత్తుగా రామ్ చరణ్ పేరు తెరమీదికొచ్చింది. బుచ్చిబాబు, సుకుమార్ తర్వాత ఈ కలయిక జరగొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. టీ సిరీస్ భాగస్వామ్యంలో సందీప్ వంగ మొన్నటి ఏడాది ఒక ప్రాజెక్టుకి అఫీషియల్గా లాక్ అయ్యాడు. అల్లు అర్జున్ హీరోగా ప్రకటన కూడా ఇచ్చేశారు. పుష్ప 2 చూసిన ర్యాంపేజ్ చూశాక ఎట్టి పరిస్థితుల్లో ఈ పాన్ ఇండియా మూవీని వీలైనంత త్వరగా మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. సో బన్నీ త్రివిక్రమ్ తర్వాత ఇది ఆశించవచ్చు. ఒకవేళ రామ్ చరణ్తో సందీప్ వంగ కనుక సినిమా ప్లాన్ చేస్తే అది 2027లో లేదా ఆపై ఏడాది తప్ప అంతకన్నా ముందుండే ఛాన్స్ లేదు. స్టార్ హీరోలకు ఓ ఇబ్బందుంది. ప్రభాస్ లాగా అందరూ ఒకేసారి 2-3 సినిమాలు చేయలేకపోతున్నారు. దీనివల్ల స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ సైతం ఇబ్బందులకు గురవుతోంది. సో ప్రస్తుతం స్పిరిట్ తప్ప సందీప్ వంగాకు మరో ప్రపంచం లేదు. ఎంత లేదన్నా రిలీజ్కు ఏడాదిన్నర పైగానే పడుతుంది. మిగిలినవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే అన్నట్టు చిరంజీవితో కూడా సందీప్ వంగ ఓ సినిమా చేస్తాడనే టాక్ ఉంది. కానీ ఒకవేళ ఇది కూడా ఉంటే ఫ్యాన్స్కి పండుగే. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్టుగా రావాల్సి ఉంది. కానీ ఆయనకు బదులు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్టేజిపై అర్జున్ రెడ్డి సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్గా అనుకుంటున్నామంటూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటిదాకా ఎవ్వరికి తెలియని, చెప్పని ఒక సంఘటన పంచుకున్నారు. తన మొదటి సినిమా క్యాస్టింగ్ టైంలో జరిగిన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకున్నారు. ప్రేమ మూవీ నుంచి తనకు సాయి పల్లవి యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పిన సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాలో ముందుగా సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నామని వెల్లడించారు. కేరళ నుంచి సాయి పల్లవి కోఆర్డినేటర్గా చెప్పుకునే ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ సంపాదించి ఆయన్ని సంప్రదించాడు. తన మూవీ విపరీతమైన ప్రవర్తన కలిగిన భగ్న ప్రేమికుడిదని, రొమాంటిక్ టచ్ కూడా ఉంటుందని చూచాయగా చెప్పాడు. దీంతో అవతలి వ్యక్తి సమాధానం చెబుతూ రొమాన్స్ సంగతి తర్వాత అసలు సాయి పల్లవి స్లీవ్లెస్ కూడా వేసుకోదు కాబట్టి ఇంకా సంగతి మర్చిపోమని చెప్పాడు. తర్వాత అతగాడు అసలామె మేనేజర్ కాదని తెలియడం వేరే విషయం. దీంతో సందీప్ వంగ ఆలోచన మానుకుని శాలిని పాండేకు షిఫ్ట్ అయ్యాడు. అయితే హిట్టు పెరిగే కొద్దీ హీరోయిన్లు కొన్ని మొహమాటాలు వదిలేయడం సహజం. కానీ సాయి పల్లవి మాత్రం అలాగే కట్టుబడి ఇప్పుడదే సూత్రాన్ని పాటించడం సందీప్ వంగాను అభిమానిగా మార్చింది. ఇదంతా స్వయంగా తండేల్ స్టేజ్ మీద షేర్ చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
తర్వాత సాయి పల్లవి స్పందిస్తూ తన స్పీచ్లో సందీప్ రెడ్డి వంగ సిచ్యువేషన్ ఫిలిం మేకర్గా ఎదిగిన వైనాన్ని మెచ్చుకుంటూ తనకు మేనేజర్ ఎవ్వరూ లేరని, ఎవరితో మాట్లాడినా అర్జున్ రెడ్డిని రాసిపెట్టిన వాళ్లే చేశారని, శాలిని విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించి గొప్పగా జీవించారని కితాబిచ్చింది. అందుకే ఇంత స్వీట్ మెమొరీని షేర్ చేసుకున్న సందీప్ వంగకు కృతజ్ఞతలు చెప్పింది. మొత్తానికి మోడర్న్ కల్ట్ ఫిల్మ్ మేకర్, కల్ట్ క్లాసీ హీరోయిన్ మధ్య జరిగిన ఈ తీయని సంభాషణ తండేల్ వేడుక ఆకర్షణలో ఒకటిగా నిలిచింది. ఏమైనా అర్జున్ రెడ్డి ఫస్ట్ చాయిస్ సాయి పల్లవి అనే మాట కొందరు ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోవట్లేదు. అబ్బే బ్యాడ్ టేస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఏమో ఇంకా సూపర్ హిట్ అయి ఉండేదేమో అని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సందీప్ కామెంట్స్ నెట్టింత వైరల్ అయ్యాయి.